స్వామి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్ ఉంది స్వామి. ఏ విధంగా సూపర్ అని చెప్తున్నారు? అంటే గత పాలకం కంటే ఈ పాలకవర్గం దీంట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా అనుభవశాలులు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఈ మంత్రులకు తేడా ఉంది. ఎందుకంటే ఈ ప్రజాపాలన ఏ విధంగా చేపట్టిరో ఆ ప్రజాపాలన కూడా ప్రజలకు ప్రజారంగంగా ఉంది. కేసీఆర్ చేసినటువంటి ప్రజాపాలన కేవలం ఆ దొరల గడిలో ఉన్నటువంటి వాళ్ళకే వర్తింపజేసేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క 6 పథకాలు ఏమున్నాయో ప్రతి ఒక్కళ్లకు అందుతుందని మేమైతే భావిస్తున్నాం. అది చిట్ట చివరి ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే 6 పథకాలు అందరికీ అందుతున్నాయి అంటున్నారు కదా. 6 పథకాల్లో రుణమాఫీ కొంతమందికే జరిగింది. కరెంట్ అయితే ఒక ఓనర్ మాత్రమే వస్తుంది, రెంటర్స్ కి రావట్లేదు. సో ఇలాంటివి చాలా అవకతవకలు ఉన్నాయి కదా, మీకు అలాంటివి ఏమి కనిపించట్లేదు? అది కేవలం ఊహాజనితమే. కొంతమంది ఈ టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న కళ్ళబొల్లి మాటలు తప్ప వేరేది ఏం లేదని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 200 యూనిట్ లోపల అని చెప్పిర్రు. ఇప్పుడు టిఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి ఏమన్నా వాళ్ళు చేసిన పథకాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మేము చెప్తున్నాం. ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కేవలం 100 రోజుల్లోనే ఒక మంచి సువర్ణ పరిపాలన అందించిర్రు. సంవత్సరం అయింది, నేటితో సంవత్సరం. ఈ పరిపాలనను ప్రతి ఒక్కళ్ళు మంచిగానే మేము అనుకుంటున్నాం.